మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఫౌండేషన్ ఎఫెక్టివ్ గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిపోయిండ్రు. మరి ఆ విషయంలో సుదీర్ఘంగా ఇప్పుడు ఇంజనీర్లు ఏదైతే స్టడీ చేసిండో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఘోర తప్పిదం వాళ్ళ కక్కుర్తికి తుమ్మడి ఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి శాశ్వతంగా నష్టం చేసింది, అన్యాయం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. 38,000 కోట్లకి 16 లక్షల కిలోమీటర్లకి ఇప్పటి వరకు పూర్తి అయిపోయి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఆ ప్రాజెక్టుని మేడిగడ్డకి షిఫ్ట్ చేసి నార్త్ తెలంగాణ రైతులందరికీ, నార్త్ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి ఖరాఖండిగా నేను చెప్తున్నా. కేవలం ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తుంది, ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. ఎంత ఖర్చు పెట్టింది తుమ్మడేటి మీద? 38,000 కోట్లలో సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే 33% కట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వం రాసిన తర్వాత అనాలోచితంగా అసలు పూర్తిగా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తుమ్మడేటికి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి తీవ్రమైన అన్యాయం, ద్రోహం చేయడం జరిగింది. ఈరోజు వస్తున్న అన్ని పరిణామాలు కూడా ఆ నిర్ణయంతోనే ఇది ఇప్పుడంతా కొంత ప్రాబ్లంలో పోతున్నాం. అది మేము చెప్పిన విషయం కాదు. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, జస్టిస్ పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పిన విషయం కానీ, అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయడం ఇది ఘోర తప్పిదం అని చెప్పి చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విషయాలలో నేను కొంత మరి ముందు జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు కొంత స్లైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మధ్య మధ్యలో ఇంటర్వ్యూ అయితే ఆ తర్వాత కొన్ని విషయాలు పరీక్షిత్ మేరా మరి వారు ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీలో సర్వింగ్ ఆఫీసర్, వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 30 to 40 minutes ఓపిక్గా మీరు గమనించాలని చెప్పి మీకు నా సవినయ విజ్ఞప్తి. అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రధానంగా అంటే మనము ఎందు గురించి మనం మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వాటర్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాము అనే విషయం ప్రధానంగా తీసుకోవడం దగ్గర నుంచి అంటే ఇనీషియల్గా అసలు మనం ఒరిజినల్గా ప్రాజెక్టు ఎందుకు కన్సీవ్ అయింది, ప్రాజెక్ట్ నుంచి మన అక్టోబర్ 23rd జరిగిన ఇనిషియేట్ దగ్గర నుంచి బ్యారేజ్ రీహాబిలిటేషన్ ఆస్పెక్ట్లో ఏమేమి స్టెప్స్ గవర్నమెంట్ తీసుకున్నది, ఆ ఎన్నిటి మీద కూడా మీకు కూలంకషంగా